బ్రదర్, సిస్టర్, మిమ్మల్ని కీర్తనకారుడు దావీదు మనకి ఇన్విటేషన్ పంపించారు. 34వ కీర్తన 8వ వచనం చూసినట్లయితే, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆమెన్. ఒక ఫ్రూట్‌ని ఉదాహరణగా తీసుకుంటే, దాన్ని చూసినంత మాత్రమున, దాని గురించి విన్నంత మాత్రమున దాని రుచి మనకి తెలుస్తుందా? ఎప్పుడైతే దాన్ని రుచి చూస్తామో అప్పుడు మాత్రమే దాని ఫ్లేవర్ మనకి తెలుస్తుంది. దాని నిజమైన రుచి మనము అనుభవించగలము. మనలో చాలామంది దేవుని గురించి వింటాం. ఎంతోమంది సాక్ష్యాలు మనకి వినపడతాయి. కానీ దేవుడు ఉత్తముడని తెలుసుకోవాలంటే ఆయనను రుచి చూడాలి. మన హృదయంతో ఆయనను అనుభవించాలి. ఆయనను ఆశ్రయించాలి. ఆయనను ఆశ్రయించిన వారికి ఆయన ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు. మన బాధలలో, భయాలలో, ఆందోళనలో, మన ఒంటరి క్షణాలలో కూడా దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మిన యెడల ఆయన మన జీవితాన్ని పూర్తిగా మారుస్తారు. మన చుట్టూ ఉన్నవారు మనం కష్టంలో ఉన్నప్పుడు దూరం కావచ్చు, కానీ దేవుడు మాత్రమే మనతో నిత్యము నిలిచేవారు. ఆయనను ఆశ్రయించువారు ధన్యులు. ఆమేన్. దేవుడు పరిశుద్ధ వాక్యంను దీవించును గాక.